హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. సో, కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి. సరేనా? సో, ఇవాళ మన కర్రీ వచ్చేసి ఆనపకాయ పాలు కర్రీ అండి. సో, ఇది నేను చేయడం సెకండ్ టైమ్ అనమాట. సో, ఫస్ట్ టైమ్ కూడా బానే వచ్చింది. అండ్ సెకండ్ టైమ్ కూడా బానే వస్తుందనుకుంటున్నాను నేను కర్రీ అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ ఆనపకాయని సగమే కోసుకున్నాను. ఎందుకంటే జస్ట్‌వి నేనే కాబట్టి తినేది కాబట్టి సగమే కోసుకున్నానమాట. సో, మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. అండ్ మనం కోసుకున్నప్పుడు పైన తొక్కలయి తీసుకోవాలండి ఆనపకాయకి. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ ఆయిల్ ఏసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర కొంచెం వేసానండి దాంట్లో. అండ్ దాని తర్వాత నేను ఇందాక స్టార్టింగ్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసుకున్నాం కదా! సో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఏస్తానండి. దీనికైతే కొంచెంసేపు మగ్గనివ్వాలనమాట. సో, గోల్డెన్ కలర్ రావాలివి. సో, అలాగే నేనేంటంటే ఇది స్పైసీగా చేయట్లేదు. దీంట్లో కారం అయితే ఏయట్లేదనమాట. సో, ఆనపకాయ, పాలు నార్మల్‌గా వండేస్తున్నాను నేను. అంటే దాంట్లో పసుపు, సాల్ట్ ఏసా అంతే అనమాట. సో, ఇంకేమి యాడ్ చేయట్లేదు దీంట్లో నేను. ఇంకా జస్ట్‌వి తింటది కదండీ! సో, అందుకే అనమాట. ఈ కర్రీ అయితే మా పెద్దక్క దగ్గర నేర్చుకున్నాను. సో, తను బాగా వండుతుందనమాట. సో, టేస్ట్ అది భలే ఉంటుందనమాట. సో, నాకు బాగా ఇష్టం తను ఇంటికెళ్ళినప్పుడల్లా అదే వండమని చెప్తాను. సో, తను కూడా అదే వండుతుందనమాట. సో, బాగా ఇష్టం అన్నమాట కర్రీ అయితే నాకు. నాకైతే వంటలు అంతగా బాగా రాదండి. సో, నేను కూడా ఏదైనా వండాలనుకుంటే స్పెషల్‌గా ఇంట్లోని సో, యూట్యూబ్ చూసి వండుతాననమాట. యూట్యూబ్‌లో ఈ రోజు రానిదంటే ఏమని చెప్పండి. అన్నిటికి అసల యూట్యూబే అనమాట. సో, ఇక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే ఆనపకాయలు ఏసేస్తున్నాననమాట. సో, ఇది కొంచెం సేపు మగ్గనిస్తానండి 5 మినిట్స్ నేను. అండ్ దాని తర్వాత దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ ఏస్తాననమాట. సో, ఏసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మగ్గనిస్తాను దాన్ని 5 మినిట్స్ అనమాట. నాకు నార్మల్‌గా చేసుకునే డైలీ రొటీన్ వంటలంటే వచ్చేయండి. అంటే మనం మామూలుగా ఫ్రైలు, పప్పులు అయి చేస్తాం కదా! సో, అవైతే వచ్చు. నాకేదైనా కొంచెం స్పెషల్‌గా వండాలంటుండే అన్నమాట రాదనమాట. సో, అప్పుడైతే నేను యూట్యూబ్ చూసుకుంటాను. ఒక్కోసారి బానే వస్తుంది. ఒకసారి రాదు. సో, ట్రై చేస్తూ ఉంటాను నేనైతే. సో, వంటలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎప్పుడో ఒకసారి ఏదైనా వండాలనిపిస్తే వండుతాను అంతే అనమాట. సో, నాకైతే ఇంట్రెస్ట్ అస్సలే లేదండి వండాలని చెప్పేసి. సో, ఎవరైనా వండి పెడితే బానే తింటాననమాట. ఆనపకాయ అయితే కొంచెం మగ్గిపోయిందండి. సో, ఇప్పుడు మిల్క్ తీసుకున్నామా నేను. సో, ఇదైతే నేను ఒక గ్లాసున్నర తీసుకొని మిల్క్ ఎక్కువ తీసుకోవట్లేదు. సో, దీన్ని సగమే పోసాను కాబట్టి మిల్క్ కూడా కొంచెం పడుతుందనమాట నాకు. సో, అందుకే టీ గ్లాస్‌తో గ్లాసున్నర తీసుకున్న మిల్క్ అంతే అనమాట. సో, ఇప్పుడు దాన్ని బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తానండి నేను. అండ్ మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఎందుకంటే కింద మాడిపోతుంది ఉంటుండేది కర్రీ అయితే. సో, మిల్క్ ఏసాం కదా! దానివల్ల అనమాట. ఒక 15 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో, టేస్ట్ కూడా భలే ఉంటుందనమాట నిజంగా చెప్పాలంటే. సో, దీంట్లో స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదండి. సో, నార్మల్‌గా సింపుల్‌గా కర్రీ అయితే వండేసాననమాట. సో, నాకైతే ఫుల్ ఆకలేసిందనమాట ఎప్పుడు తిందామని చెప్పేసి. ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. సరే.